ఏం చేస్తే నీకు నచ్చుతుందో చెప్తేనే కదా చేయగలిగేది. నీకేం నచ్చుతుందో చెప్పు, సార్ అదే చేస్తారు. అవును సృజన, చెప్పు. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు నచ్చనివి మీకు కొన్ని నచ్చవు డాడ్. అవి మీరు చెయ్యలేరు. చెబితేనే కదా నచ్చుతుందో లేదో చెప్పగలరు. ఎలా చెప్తుంది? తనకు నేను నచ్చుతాను. తనకు నేనంటే ప్రాణం. తన మనసు నన్ను కోరుకుంటోంది. ఇది మీకు చెప్పగలదా? చెప్పినా మామయ్య ఒప్పుకుంటాడా? చెప్పు సృజన. చెప్పినా మీరు ఒప్పుకోరు, ఒప్పుకోలేరు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవును డాడ్, నేను పెళ్లి చేసుకుంటాను. ఆ మాట చాలమ్మా. డాడ్, ఒక్క నిమిషం. కానీ మీరు చూడబోయేవాణ్ణి కాదు. నేను ఆల్రెడీ చూస్తున్నవాణ్ణి. అంటే నువ్వు లవ్ చేసావా? అందులో అబ్జెక్షన్ ఏముంది? నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళతో నువ్వు చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్లో ప్రపంచానికి తెలిసేలా నా కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. అదే డాడ్ ప్రాబ్లం. మీరు ప్రపంచానికి తెలిసేలా పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. నేను చెప్పే పేరు వింటే ఇతన్ని నా అల్లుడిగా ప్రపంచానికి పరిచయం చెయ్యాలా? నో, నేను ఒప్పుకోను అంటారు. పర్వాలేదు సృజన, చెప్పే. మీ డాడ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ మనసులో నేనున్నానన్న ఆనందంతో జీవితాంతం బతికేస్తాను. చెప్పేసి. అలా ఎందుకు అనుకుంటావమ్మా? అనుకోవడం కాదు డాడ్, ఇదే నిజం. అతన్ని అల్లుడిగా ఒప్పుకోవడానికి మీ ఆస్తులు అడ్డొస్తాయి, మీ అంతస్తులు అడ్డొస్తాయి, మీ స్థాయి మీకు అడ్డొస్తుంది. సృజన, ఇవన్నీ ఎందుకు? తన పేరు చెప్పేయచ్చు కదా. గోపి 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 గోపి.
గోపీనా? ఏంటి సృజన నువ్వు మాట్లాడేది? నువ్వు గోపిని ప్రేమించడం ఏంటి? చెప్పాను కదా డాడ్, మీరు ఒప్పుకోరు అని. ఒప్పుకోకపోవడం కాదమ్మా, గోపి అంతస్తేటి మన అంతస్తేటి. నేను చెప్పింది అదే డాడ్, అంతస్తులు అడ్డొస్తాయి అని. అంతస్తులని కాదమ్మా, అసలు గోపి ఎవరో, తన గతమేంటో. అవన్నీ మనకే కాదు డాడ్, తనకే తెలియదు. అదేనమ్మా, తన గతమేంటో తెలియనోడితో నీ భవిష్యత్ ఎలా? తనకి తన గతం ఏంటన్నది మాత్రమే తెలియదు డాడ్. నాతో ఎలా ఉండాలో తెలుసు, నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసు. నన్నెంత ప్రేమగా చూసుకోవాలో తెలుసు. నేనే ప్రాణంగా ఎలా బ్రతకాలో తెలుసు. ఏంటమ్మా నువ్వనేది? అవును డాడ్, గోపి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ జన్మకి నిన్ను భార్యగా పొందే అదృష్టం నాకు లేదు కాంతారా. మేడం, ఏంటి మేడం మీరు మాట్లాడేది? నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి మేడం? మీ కాలి గోరు మీద ఉండే దుమ్ము విలువ చేయదు మేడం నా బ్రతుకు. అలాంటి నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి మేడం? మీరంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీ బాడీ గార్డ్గా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంది. ఇందులో ప్రేమ ఎక్కడుంది మేడం? అంటే నా మీద నీకు ప్రేమ లేదా? మీరంటే నాకు ఇష్టం మేడం, చాలా 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 ఇష్టం మేడం. కానీ ప్రేమ అంటే గోపికి నా మీద ప్రేమ లేకపోవడం ఏంటి? ప్రేమ లేకుండానే లవ్ లెటర్ రాశాడా? ప్రేమ లేకుండానే తాజ్ మహల్ గిఫ్ట్ ఇచ్చాడా? చెట్టు మీద పేరు గీశాడా? లేదు గోపి, నీకు నా మీద ప్రేమ ఉంది, కానీ భయపడుతున్నావు. నిజంగానే భయపడుతున్నాను మేడం. మీరు నన్ను ప్రేమిస్తున్నానని అన్నందుకు భయపడుతున్నాను.
నీతో ఎప్పుడైనా అలా నడుచుకున్నానా అని భయపడుతున్నాను. నా మనసులో లేనిది నీ మనసు కనిపించిందంటే అలా అనిపించడంలో నా తప్పేమైనా ఉందా అని భయపడుతున్నాను మేడం. అది కాదు గోపి. ఏది కాదు మేడం, మీరు అనుకునేది జరగదు. అయినా నాతో ప్రేమ, మీకు నాతో పెళ్ళేంటి మేడం? అసలు నాకే నేనెవరో తెలీదు, నా గతమేంటో తెలీదు, నేను ఎవరికి పుట్టానో, ఎక్కడ పుట్టానో, ఎవరి దగ్గర పెరిగానో ఇవేమీ తెలీదు మేడం. నా గతంలో నేనెవరినో ప్రేమించుండొచ్చు. వాళ్ళ కోసమే నేను ప్రాణంగా బ్రతికుండొచ్చు. వాళ్ళతో నాకు పెళ్లి కూడా జరిగుండొచ్చు మేడం. ప్రతి కథలో ఒక రాజకుమారి ఉంటుందో లేదో తెలియదు కానీ నా కథకి నువ్వే రాజకుమారి కాంతారా. నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నా లవర్ని మొన్న ఇక్కడ పానీపూరి బండి దగ్గర చూసి ఇక్కడికే వచ్చేసాను. ఒకవేళ ఇప్పుడు మీతో నాకు పెళ్ళయ్యాక నా గతం గుర్తొస్తే గతంలో నాకున్న వాళ్ళనే కాదు, ఇప్పుడు నాతో ఉన్న మీ అందరినీ మోసం చేసిన వాడిని అవుతాను మేడం. నేను ఇంతమందిని మోసం చేయలేను మేడం. నేను మీ కాలి చెప్పు లాంటి వాడిని మేడం. అది గడప బయటే ఉంచాలి కానీ గడప దాటి లోపలికి రానివ్వకూడదు మేడం. గోపి చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందమ్మా. ఒకవేళ తన గతంలో తనకి ఎవరైనా ఉంటే అప్పుడు అందరం బాధపడాలి. అదంతా నాకు తెలీదు డాడీ. కానీ పెళ్ళంటూ చేసుకుంటే అది గోపీనే. లేదంటే మళ్ళీ ఈ మ్యాటర్ నా ముందు మాట్లాడొద్దు. అమ్మా సృజన, సృజన, అమ్మ తారా, సార్ సృజన గురించి నీకు తెలిసిందే కదా. మొండిది, తన్ని పట్టిందే పట్టు విడవను అంటుంది. మేము ఎంత తండ్రి కూతుర్లమైనా మా మధ్య అంతరం ఉంటుంది. అమ్మా, మీ ఇద్దరు ఒకే వయసు వారు. నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్తే. నేను మాట్లాడతాను సార్. డాక్టర్, మీరు చెప్పినట్టే ఇంట్లో వాళ్ళందరి ముందు గోపీనే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. యాజ్ యూజువల్ గా అందరూ షాక్ అయ్యారు. గోపీనే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాడు అనుకుంటే నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఏదో కాలు మీద దుమ్ము, చెప్పులు, గడప బయట అని పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అదేంటి, గోపీనే మీకు లవ్ లెటర్ ఇచ్చాడని, గిఫ్ట్స్ ఇచ్చాడని చెప్పారుగా?
నేను అదే అనుకున్నాను. అంటే మీకు ఆ గిఫ్ట్స్ లెటర్స్ ఇచ్చింది గోపి కాదా? మరి ఎవరై ఉంటారు? ఇప్పుడు అవన్నీ ఆలోచించే మూడ్లో నేను లేను డాక్టర్. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఇక్కడితో ఈ డ్రామా స్టాప్ చేయనా? నో 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 నో, అలా చేయకండి. గోపి మీకు నో చెప్పి వెళ్ళాక ఏం జరిగింది? మా డాడీ నా దగ్గరకు వచ్చి గోపిని వదిలేయని చెప్పడానికి చాలా ట్రై చేశారు. నాకు మీరు చెప్పిన ఏదో వర్డ్ యూజ్ చేశారే, ఏంటది? మదనం. ఎస్ ఇంకొంచెం మదించాలి అనే థాట్తో మా డాడీతో పెళ్ళంటూ చేసుకుంటే గోపినే అని చెప్పేసి వచ్చాను. గుడ్, మంచి పని చేశారు. అలాగే కంటిన్యూ చేయండి. కంటిన్యూ అయితే గోపికి గతం గుర్తు రావచ్చా? మనం అనుకున్న రూట్లో గోపి మీతో ప్రేమలో ఉండి మీతో పెళ్లికి ఒప్పుకొని ఉంటే రిలాక్స్ మోడ్లో గుర్తుకు రాకపోవడానికి ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఒప్పుకోలేదు కాబట్టి తనలో సంఘర్షణ మొదలవుతుంది. ఆ సంఘర్షణ నుంచి వెల్సినో ఎరప్ట్ అయినట్టు, అదే అగ్నిపర్వతం పేలినట్టు తన బ్రెయిన్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. దాంతో గతం గుర్తుకొస్తుంది. కంటిన్యూ ద సేమ్ థియరీ. ఓకే, అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను. లోపలికి రావచ్చా? పర్మిషన్ అడగడానికి నువ్వు పరాయిదానివి కాదు తారా, రా. ఏంటిది సృజన, నువ్వు గోపిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అసలు గోపిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏ చేసుకోకూడదా? గోపి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? 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 నా ముందు నిలబడే స్థాయి అనేది? నాకు సలహాలు ఇచ్చే స్థాయి అనేది? నువ్వు నా స్థాయిని మర్చిపోయి నాకే సలహాలు ఇవ్వడానికి నా ముందుకే వస్తావా? కూల్ కూల్ తారా, సరదాగా అన్నాను తారా. తారా, స్థాయిని స్టేటస్ ని చూసి ఎవరు ఫ్రెండ్షిప్ చెయ్యరు, లవ్ చెయ్యరు. ఫ్రెండ్షిప్ వేరు, లవ్ వేరు సృజన. ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి నీతో భోజనం చేసి వెళ్ళిపోతాడు. కానీ లవ్ అనేది రిలేషన్గా మారితే వాళ్ళతో నువ్వు జీవితాంతం ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి, ఒకటిగా కలిసి బతకాలి. అవన్నీ నాకు తెలీవా? తెలిస్తే అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అది కాదు సృజన. తారా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఫ్రెండ్గానే కాదు, ఒక మనిషిగా కూడా. నీ మీద ఆ ఇష్టం, ఆ గౌరవం అలాగే ఉండాలి అంటే మన మధ్య ఈ టాపిక్ వదిలే. గోపి, గోపి, గోపి ఏమైంది? గోపి, గోపి